మనలో చాలా మంది విషాదంతో బాధపడుతూ ఉంటారు. జీవితంలో కేవలం విపరీతమైన శోకం తప్ప ఆనందం ఎప్పటికీ ప్రాప్తించదు అని. ఎందుకు అంటే మా అదృష్టం అంతే అని అంటారు. ఎందుకంటే మనం అలాంటి పర్యావరణంలో పుట్టాము అంటారు. అంటే ఏంటి, మీ జన్మ మీ ప్రారంధాన్ని నిర్ణయిస్తుందా? కొంత పరిమితి వరకు నిర్ణయిస్తుంది. ఎలా అంటే, వర్షం యొక్క చుక్క ఎప్పుడైతే మేఘాల్లో జన్మిస్తుందో దాని యొక్క ప్రారంధం ధరణి మీదికి రావటం. అంతేకాని ధరణి మీద ఎక్కడ పడుతుందో అది నిశ్చయిస్తుంది దాని భవిష్యత్తు ఏంటి అన్నది. అరటి ఆకు మీద పడితే కర్పూర ఫలంగా మారుతుంది. అదే గనుక ఆల్చిప్పలో పడితే ముత్యం అవుతుంది. అదే ఒకవేళ విషంలో పడితే విషంగా మారిపోతుంది. చుక్క ఒక్కటే, ప్రారబ్ధాలు 3. ప్రారబ్ధం అనేది మన జన్మ కాదు, అది మన యొక్క ఎంపికను నిర్ధారిస్తుంది. అందుకే మీ ఎంపిక చూసి ఆలోచించి తీసుకోండి. రాధాకృష్ణ.